సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ ఆడిటర్ రామరాజుకు మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి. నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారంటూ స్మరణ. అగ్నిమాపక సిబ్బంది ఎళ్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. అదానితో విద్యుత్ ఒప్పందాలను ఉపసంహరించుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కడప ఏఐటియుసి. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించండి. ప్రజలకు పిలుపునిచ్చిన భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి. తన ఆత్మబంధువైన ప్రముఖ ఆడిటర్ రామరాజు లేని లోటు తీర్చలేనిదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తన ఆత్మబంధువైన ప్రముఖ ఆడిటర్ రామరాజు లేని లోటు తీర్చలేందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ, ఆత్మబంధువుగా ఎల్లప్పుడూ కష్టసుఖాల్లో పాలు పంచుకునే మంచి మనస్తత్వం గల రామరాజు భౌతికంగా లేకపోవడం విచారకరమన్నారు. 2019లో తన గెలుపులో కష్టసుఖాల్లో పంచుకున్నారని గుర్తు చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుల్లో పాలకొల్లులో నిర్వహించే స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ను ఈ ఏడాది రామరాజు పేరుతో నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే పాలకొల్లులో మున్సిపాలిటీ పరంగా జరిగే కాంప్లెక్స్కు ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. పాలకొల్లు ఛాంబర్ విద్యాసంస్థ ప్రాంగణంలో రామరాజు విగ్రహం పెట్టేందుకు ప్రత్యేక బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. భాగం పంచుకునేటువంటి వ్యక్తి ఆయన భౌతికంగా మన మధ్య లేరు అని అంటే నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో రకంగా ఆయన సాయం అందించి నాకు అడగాలన్నా ఇమ్మీడియట్లీ స్పందించి మరి ఆదుకునేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు మన రామరాజు గారు. ఆ రోజు రామరాజు గారు 14కి ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి పరిస్థితి కానీ, 14లో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి అండదండలు, అదేవిధంగా 2019లో మరి రెండవసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా నా గెలుపులో మరి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి 19లో కూడా నేను గెలవగలిగానంటే మరి ఆ రామరాజు గారు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి అండదండలు. అదేవిధంగా మొన్న 24లో మరి గెలుపులో కూడా మరి ప్రధానంగా క్రియాశీలకమైన పాత్ర పోషించి, ఇవన్నీ ఒకేతూ నాకు వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా కూడా ఒక తండ్రి మాదిరిగా ఎట్లా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్త, పిల్లలు ఎట్లా, ఇవన్నీ వెన్నుదన్నుగా మా అందరికి కూడా కుటుంబ పరంగా కూడా మరి ఎంతో శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాలని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మన ఏదైతే ఇంటర్ స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే పాలకొల్లులో నిర్వహిస్తామో మరి రేపు జనవరి సంక్రాంతిలో జరిగేటువంటి ఆ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా మరి మన కలిదిండి రామరాజు గారి పేరు మీదే ఆ టోర్నమెంట్ని నిర్వహిస్తానని చెప్పి వ్యక్తిగతంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి మంచి నిర్మాణం ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను చేపడతానో ఆ యొక్క నిర్మాణానికి కూడా కలిదిండి రామరాజు గారి పేరు మరి చిరస్థాయిగా ఉండేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తాననేటువంటిది కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తు తరాలకి భావితరాల వారికి ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండిపోయేటువంటి విధంగా భవిష్యత్తులో మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, రామరాజు గారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలని మరి ఆయన యొక్క కుటుంబానికి మరి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. తొలుత ఫైర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఫైర్ ఆఫీసర్ నాగరాజు వాహనాల పనితీరు, సిబ్బంది జాబ్ చార్ట్ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నామని, అలాగే రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనాలు తరలించేందుకు హైడ్రాలిక్ ఫాస్ట్ రెస్పాన్స్ వెహికల్స్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 17 నూతన అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పుతున్నామని, 35 ఫైర్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోల్ అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి టీమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మినిస్ట్రీ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా 35 ఫైర్ స్టేషన్స్, ఎగ్జిస్టింగ్ ఫైర్ స్టేషన్స్ను రినోవేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా మనం కొనడం జరుగుతుంది. రెస్క్యూ ఎక్విప్మెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తూ మనం తీసుకుంటున్నాము. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రైల్వే కోడూరు కూటమి నేత ముక్కా రూపానందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రైల్వే కోడూరు కూటమి నేత ముక్కా రూపానందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కడపలోని ఆదిత్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పిన విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేను గెలిపించినట్టు తెలిపారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 50 ఎకరాల లేఅవుట్ అభివృద్ధి చేసి అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు వేసి ఆయా ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప వైఎస్ఆర్ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కోడూరుకి మీద ఎంత నమ్మకం అంటే మన సీఎం గారికి 5 పదవులు ఇవ్వడం జరిగింది. ఒక విప్ ఇవ్వడం జరిగింది, 2 చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది, 2 డైరెక్ట్ పదవులు ఇవ్వడం జరిగింది. జన్మలో మన సీఎం గారిని మర్చిపోలేదు సార్. మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన 10 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 అర్బన్ డెవలప్మెంట్ మేము తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా ముందుగా నాకు రాజకీయ జన్మనిచ్చింది మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, పునర్జన్మనిచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆలోచన చేసి నేను చెప్పిన దానికి కన్విన్స్ అయి అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మన కోడూరు ప్రజల అధరాలతో గెలిపించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకొకటి, ఈ రోజు కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ, ఇన్ఛార్జీలతోనూ కూర్చొని చర్చించి నాకు రియల్ ఎస్టేట్ లో కొంత అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీగా స్టేట్ లోనే నెంబర్ 1 కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా.
పాలకుల తీరు కారణంగా విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాసి మండిపడ్డారు. పాలకుల తీరు కారణంగా విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాసి మండిపడ్డారు. కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాసి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అదాని నుంచి లంచాలు తీసుకున్నట్టు అమెరికా కోర్టులో కేసులు నమోదయ్యాయని అన్నారు. అలాగే సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో అదానీ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సెమినారు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు భయంకరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. పత్రికలు గగ్గోలు పెడతా ఉన్నాయి, మీడియా గగ్గోలు పెడతా ఉంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదానికి దాసోపడి దాదాపు 1750 కోట్ల రూపాయలు అదాని స్వయంగా లంచాలు ఇచ్చినట్టుగా అమెరికా కోర్టులో కేసులు నమోదైనాయి. 100,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినట్టు జరిగినటువంటి వార్తలు మనం అందరూ చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సఖిగా వ్యవహరించి ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినారని చెప్పేసి అమెరికా కోర్టులో కేసులు నమోదై ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం అదానీతో చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. 2 కోట్ల కనెక్షన్స్ గాను దాదాపు 25,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి మేము అతి తక్కువ మంది దాదాపు 80,000 మంది పైచిలకు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేయాల్సిన పనిని 25,000 మంది రెగ్యులరు, 25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి ఈ వ్యవస్థను దిగ్విజయంతంగా నడిపిస్తున్నాం. మరి ఇంత టాలెంటెడ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇందులో ఉండగా మమ్మల్ని కాదని సోలార్ పేరుతోటి ఆదాని పేరుతోటి ఇన్ని రకాలుగా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేయడం అనేది నష్టదాయకం. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ఉద్యోగంలో మేము అగ్రగామిగా ఉండాలని ఆశ పడితే ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి ఇదే నెట్వర్క్, ఇదే ఉద్యోగస్తులతోటి ఈ సంస్థలను నడిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది ప్రైవేటీకరణ జరిగితే కనుక అత్యల్పంగా ఉన్నటువంటి కలెక్షన్స్ ఉన్నటువంటి టౌన్లను మాత్రం మన దగ్గర గవర్నమెంట్కి వదిలేసి ఎక్కువ లాభాలు ఉన్నటువంటి పట్టణాలను మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంలో నాణ్యమైన విద్యుత్ సేవలు ప్రజలకు అందించాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇది ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అనుభవజ్ఞులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, ప్రజలలో చాలా హామీలు ఇచ్చున్నారు. మేము వారిని విన్నవించుకునేది ఏముందంటే విద్యుత్ సంస్థలలో ప్రైవేట్ వ్యక్తులుగా పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారు, వీళ్ళందరినీ క్రమబద్ధీకరించి తర్వాత ఏదైనా గ్యాప్ ఉంటే ఇంకా ఖాళీలు ఉంటే కనుక బయట చదువుకున్నటువంటి నాణ్యమైన వ్యక్తులను తీసుకొని క్వాలిఫైడ్ పర్సన్స్ తీసుకొని ఉద్యోగులను నింపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వ నాయకులపై వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ నాయకులపై వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వలేదనే అరబిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారని మండిపడ్డారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా అంటూ సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదని అన్నారు. తన స్థాయిని తెలుసుకుని విమర్శలు చేస్తే బాగుంటుందన్నారు. ఆయన A2, ఆయన A1, ఆయన సర్వేపల్లి నియోజకవర్గం తాళపూడి, ఆయనకు గుర్తింపు లేదు, రకరకాలైనటువంటి మాట్లాడాడు బాబు. ఆయన A1 గా గుర్తింపు ఉంది, A2 గా గుర్తింపు ఉంది, వ్యక్తిగా గుర్తింపు లేదు. సరే, ఆయన రాజ్యసభ సభ్యుడిగా 5 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సోమిరెడ్డికి సూటిగా నేను అడిగి ఎన్నికలకు ముందు ఇదే అరబిందో కంపెనీకి ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి, లేదా నాకు సందాయం ఇవ్వండి, అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ కంపెనీ అయితే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నాకు 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా?
ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసావు. విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు? అరవిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు, నాకు ఒకసారి ఫోన్ చేయించండి. ఆయన వాళ్ళని అడిగాడు, ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం, ఇంకా 5 కోట్ల రూపాయలు మేము సమర్పించాము, సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు. మరలా నువ్వు విజయసాయి రెడ్డికి ఫోన్ చేసావు, నువ్వు చెప్పావా వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగావు. వాళ్ళకే నేను చెప్పాను, నువ్వేదో ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పారు. అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు? ప్రెస్ మీట్లు పెట్టి అరవింద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు ఆరోపణ అని చెప్పి అనొచ్చు. నేను చేసేటువంటి ఈ అంశం ఇది వాస్తవం. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు. మనం కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరవిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు, 5 కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు, విజయసాయి రెడ్డిని 5 కోట్ల రూపాయలు ఏమవి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు, ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే, తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను. అవసరం అనుకుంటే సాయాన్ని తీసుకొస్తాను. నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం వెళదాం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు. పోతే వాస్తవాలు వెలుగుపడతాయి, ప్రజలకు కూడా తెలియాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా, సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నాం అనేటువంటి ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ విషయం మీద స్పష్టత వాళ్ళనేటువంటి ఆలోచన చేశాం. సోమిరెడ్డి నీకు మార్చగల నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి. అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు. కానీ చరిత్రలో ఈ రోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా, ఇక్కడ ఏదైనా విషయాలు ఉంటే మీకు అందిస్తా, మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈ రోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు. ఆ కాకి విసిరేటువంటి ఎంగులు మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి, వాళ్ళ 104 సేవల గురించి, 108 సేవల గురించి, కాకినాడ డిపోర్టుల గురించి, విజయసాయి రెడ్డి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది నీకు? ప్లాస్టిక్ వాడకం అనర్థమని తెలిసి వినియోగించడం అవివేకమని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం అనర్థమని తెలిసి వినియోగించడం అవివేకమని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి పేర్కొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్లోని సొంత మార్కెట్లో తనిఖీలు, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ అవగాహన ఉండి కూడా ప్లాస్టిక్ వాడడం నిర్లక్ష్యమని, గుడ్డ సంచులను వాడాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం మనందరి బాధ్యత అన్నారు. మానవతా సేవా సంస్థ సభ్యులు ప్రసాద్ సౌజన్యంతో గుడ్డ సంచులను అందించారు. అనంతరం సంత మార్కెట్ నుంచి మారుతి టాకీస్ సెంటర్, కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, మెప్మా కార్యకర్తలు, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. అందరూ కూడా ఇటువంటి క్లాత్ కవర్లు నిషేధిస్తాం. అది అది బాగా చేశారా? భీమవరం పట్టణంలో గత నవంబర్ 1వ తేదీ నుంచి మనం పూర్తిగా ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను, అలాగే 125 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా నిషేధించడం జరిగింది. పట్టణంలో దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే షాపుల్లో కానీ ఎక్కడైనా ఈ ప్లాస్టిక్ వాడకం జరుగుతుందా, అలాగే హోల్సేల్ షాప్స్లో క్యారీ బ్యాగ్స్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఎక్కడైతే అమ్ముతున్నా కూడా మనం రైడ్స్ చేసి తగినంత ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. దయచేసి ఇంకా ఎవరైనా షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే కస్టమర్స్ కావచ్చు, ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడడం అనేది మనం నిషేధించాలి. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా
ఈ యొక్క ప్లాస్టిక్ మూత వల్ల పర్యావరణానికి ఎంత ముగ్గు జరుగుతుందో అందరికీ తెలియజేశాం. కాబట్టి పట్టణంలో ఇప్పుడు విరివిగా దాతలు ఈ రంగసాయి గారు, అలాగే శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క జూట్ బ్యాగ్స్ అలాగే క్లాత్ బ్యాగ్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. మనకు ఇట్లా తయారు చేస్తున్న వాళ్ళకు అలాగే ఇలా అమ్మే వాళ్ళకు కూడా మన మున్సిపాలిటీ ద్వారా అన్ని రకాలుగా ప్రోత్సాహం కూడా ఇస్తామని తెలియజేస్తాం. ప్రాణాలు తీస్తుంది. ఇది అనేక సంవత్సరాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన సంపూర్ణంగా రావటం లేదు. ఈ నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే రాహుల్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, స్వచ్ఛంద సంస్థలు మేమంతా కలిసి ఈ అవేర్నెస్ గురించి మన ప్రాణాల కోసం మనం రక్షించుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి మీద ఏ అపోహ కాదు. మీరందరూ కూడా వ్యాపారస్తులుగా కస్టమర్కి ఇలా సంచి, ఈ సంచి కానీ, ఈ సంచులు కానీ, ఇలాంటి సంచులు కానీ ఇవన్నీ భూమిలో కరిగిపోయే సాకులు అవి వాడుకోమని చెప్పేసి కమిషనర్ గారి ద్వారా స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్నాం. చిన్న వయసులోనే కరాటే విద్యలో రాణించి విదేశాల్లో విజేతలుగా నిలవడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. చిన్న వయసులోనే కరాటే విద్యలో రాణించి విదేశాల్లో విజేతలుగా నిలవడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు పేర్కొన్నారు. ఇటీవల మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో 3 పథకాలు సాధించిన భీమవరం విద్యార్థులను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు, ఆయన సతీమణి సత్యవాణి అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మలేషియా దేశంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్, జె విజయ్ భాస్కర్, గంధం శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. మెడల్ సంపాదించి మన భీమవరంకే కాకుండా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. వీరు మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. వెరీ గుడ్. అప్పుడు కొట్టాయి మీరు. వెరీ గుడ్. ముగ్గురు ప్రియా, అశ్విని, జెస్సీ వీళ్ళ ముగ్గురు కూడా బంగారు, వెండి, రాగి పథకాలు సాధించడం మన భీమవరానికి కాదు మన భారతదేశానికి గర్వకారణం తెలియజేసుకున్నాం. మరి ఇవాళ వీళ్ళు మరి విమానం కూడా వెళ్ళి భయపడే పరిస్థితుల్లో ఈ ముగ్గురు అంత చాకచక్యంగా వెళ్ళారంటే చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు కోచ్ ట్రైనింగ్ అంతాను ఇక్కడే కోపాలో విజయ్ భాస్కర్ గారు వారు ఈ కార్యక్రమానికి శిక్షణ ఇచ్చారు. పాల్ గారు వాళ్ళని చూస్తున్నారు, స్పాన్సర్స్ ఈ ఊళ్ళో ఇచ్చారు. ఈ తద్వారా ఈ కార్యక్రమం చేశాం. మన ఎమ్మెల్యే గారు ఇటువంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. సో వారింటికి తీసుకొచ్చి వారు అభినందిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్కు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్కు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ఉత్పన్నమైన ర్యాపిడ్ ఫోర్స్తో మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. బంకు పక్కనే నాంపల్లి రైల్వే స్టేషన్ ఉండడంతో స్థానికులు కంగారు పడ్డారు. అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రముఖ ఆడిటర్ రామరాజుకు మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి. నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారంటూ స్మరణ. అగ్నిమాపక సిబ్బంది ఎళ్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. అదానితో విద్యుత్ ఒప్పందాలను ఉపసంహరించుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కడప ఏఐటియుసి. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించండి. ప్రజలకు పిలుపునిచ్చిన భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.